మిత్రులందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలాగా దివ్యాంగ శక్తి అనే పథకం ద్వారా దివ్యాంగులకి మరియు వాళ్ళు సహాయకులకి 50% దివ్యాంగులకి పూర్తిగా బస్సు ప్రయాణం ఉచితం చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ 3వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు చూడాలని ఇంద్రధనుసు అనే పేరిట 6 పథకాలని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అతి తక్కువ సమయంలోనే ఈ దివ్యాంగ శక్తి అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని 11 లక్షల మంది దివ్యాంగులు ఉపయోగించుకోగా వాళ్ళ సహాయకులుగా కొంతమంది మొత్తం వెరసి 12.76 లక్షల మంది ఈ యొక్క పథకాన్ని వినియోగించుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు పూర్తిగా ఉచితంగా ఈ ప్రయాణాన్ని అందించడం జరుగుతుంది. అలాగే 21 కేటగిరీల్లో 40% దాటి వైఫల్యం కలిగిన దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలు తెలుసుకుని మరియు వాళ్ళకి ఏటా 390 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణ వారికి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా సుమారు 207 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్న ప్రజాప్రభుత్వం ఇది. మరి వాళ్ళు అలాగే ముఖ్యంగా ఈ 194 బస్సుల్లో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీశక్తి పథకం 194 బస్సుల్లో ఉచితం కాగా దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీ బస్సులు సుమారు 50% బస్సులకి ఈ పథకం చేస్తూ ఉన్నారు. ఉగాదికి పురస్కరించుకుని మరి ఈ పథకాన్ని 18వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం మీరు గమనించాలి, ఎప్పుడు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు చూడాలన్నా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ముందంజలో ఉంది. మరి ఈసారి ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మరి ఎప్పుడూ లేని విధంగా, ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 10,000, 15,000 రూపాయలు కూడా, 6,000, 10,000, 15,000 రూపాయలు కూడా దివ్యాంగులకి ఇస్తా ఉన్నారు. 90% దాటి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. 90% దాటిన వారికి మళ్ళీ వాళ్ళ సహాయకులు కూడా బతికేలాగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా గుండ్ల మీద చేసుకుని బతికేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు పెద్ద కొడుకులుగా మరి ఆ కుటుంబాలను ఆదుకుంటూ ఈరోజు 15,000 రూపాయల ప్రభుత్వం ద్వారా ఆ దివ్యాంగులకి అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ బస్సు ప్రయాణంతో రాష్ట్రం నలుమూలల ఎక్కడికన్నా వెళ్లే వెసులుబాటు ఇస్తానని మనం డిసెంబర్ 3వ తారీఖున ప్రకటించడం, అదేవిధంగా ఈ రోజున మరి 18వ తారీఖున ఈ దివ్యాంగ శక్తి పేరట విడుదల చేయడం శుభ పరిణామం. అలాగే మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నా పేరు నాగలక్ష్మి. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నానండి. కూటమి ప్రభుత్వం వచ్చిన వికలాంగుల కళ్ళల్లో ఆనందాన్ని అయితే చూసామండి. ఎక్కడికి వెళ్ళలేము అనుకున్న మాకు మా సుభాష్ గారు, మా సత్యం సారు కూడా మా కోసం అంటే బస్సు వేయించి మేము ఎక్కడికైనా వెళ్ళగలము, మా అంతటి మేము ప్రయాణం చేయగలము అని చెప్పేసి మా కోసం ఎంతో కష్టపడుతున్నారండి. అలాగే మేము వికలాంగులమైనా సరే ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పేసి మా పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 6,000కి పెంచినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అండి. మా కోసం మా సార్లు ఎంతో చేశారండి. నిజంగా ఇలాంటి ప్రభుత్వం రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక మీదట కూడా మా యొక్క కళ్ళల్లో ఆనందాన్ని మా సార్లు చూస్తారండి. మా కోసం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారండి. అయితే వికలాంగులు ఎందులోని తక్కువ కాదు అని చెప్పడానికి మా పర్సంటేజ్ కూడా మాకు ఇస్తున్నారండి. ఎక్కడైనా సరే వికలాంగులు
ఇందులోని తక్కువ కాదు, ఎందులో అయినా ముందుండాలి అని చెప్పేసి మా సచిన్ సారు, మా సుభాష్ సారు మా కోసం ఎంతగానో ప్రయాసపడి పాటుపడుతున్నారండి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వల్ల కూడా మాకు చాలా అంటే చాలా మేలు జరిగినాయండి. మాకు బండ్ల రూపంలో సహాయం చేయడం, మాకు ఇంకా అనేక రకమైనటువంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే మాకు ఇలాంటి బండ్లు ఇవ్వడం అండి, 3 చక్రాల బండ్లు ఇవ్వడము, అలాగే ఏ సంస్థ ద్వారా మాట్లాడితే మాకు మేలు జరుగుతుందో, ఏ ఉద్యోగ విషయాల్లో మాట్లాడితే మేలు జరుగుతుందో ఇవన్నీ మా కోసం మా సార్లు చేస్తున్నారండి. ఈ యొక్క ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందండి, వికలాంగుల కోసం పనిచేస్తుందండి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మా వికలాంగులు అందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నామండి. అందుకు నేను మా సార్ సచిన్ సార్కి, మా సుభాష్ సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే సీఎం చంద్రబాబు సార్ కూడా మా కోసం ఈ యొక్క బస్సును పెట్టి, అలాగే మా కోసం ఈ యొక్క 50% ఎక్కువ దూరం వెళ్ళాలంటే 50% పెట్టి, అలాగే మాకు ఫ్రీగా ఇప్పించి మాకు సార్ చేస్తున్నారండి. అలాగే మాకు సార్ రాగానే, సీఎం చంద్రబాబు సార్ గారు రాగానే 3,000 రూపాయల పెన్షన్ 6,000కి పెంచారండి. ఆయన రావడం వల్ల నిజంగా మేము బ్రతకగలము అనే ఆనందం మాకైతే కలిగిందండి. ఆ సార్ మాకు ఎంతగానో మేలు చేశారండి. అలాగే ఇక్కడ ఉంటున్న మా సార్లు కూడా మాకు ఎంతగానో మేలు చేశారు. ఇలాంటి ప్రభుత్వంలో మేము ఆనందంగా ఉన్నాము. మాకు ఎప్పుడు ఇలాంటి ఈ ప్రభుత్వమే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాకు మా సార్లే రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై సుభాష్, జై సుభాష్, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, నాయకత్వం, జై కూటమి.